మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. సుమారు ఆనరబుల్ హైకోర్టులో 6,000 పైచిలకు ఈ ప్రొవిడెంట్ లిస్టుకు సంబంధించిన కేసులు ఆనరబుల్ హైకోర్టులో ఉన్నాయి. అనేక పర్యాయాలు ఆనాడున్న చీఫ్ సెక్రటరీ గారిని, అదే రకంగా రెవెన్యూ సెక్రటరీ గారిని అనేక పర్యాయాలు ప్రత్యక్షంగా ఈరు కూడా అటెండ్ అయ్యారు ఆనరబుల్ హైకోర్టులో. ఫైనల్ గా లాస్ట్ గా మీరు ఏవైతే ప్రొవిడెంట్ లిస్ట్ లో ఉందని చెప్తున్నారో ఆ లిస్టు మొత్తము రీసెంట్ గా మీరు కోర్టుకి కాపీ సబ్మిట్ చేస్తూ మీ రిజిస్ట్రేషన్ అథారిటీకి ఆ లెటర్ లో కమ్యూనికేట్ చేస్తే ఈ కేసులన్నిటినీ మేము ఇక్కడ డిస్మిస్ కొట్టేస్తామని ఆనరబుల్ హైకోర్టు చెప్పడం జరిగింది. దాన్ని దృష్టిలో పెట్టుకొని 2025 ఎండ్ లో ఆల్ కలెక్టర్స్ ఇవి ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఉన్నాయని పాత కాపీని కంటిన్యూ చేసి ఇవ్వటం జరిగింది. అక్కడ డెఫినెట్ గా మా అధికారులది పొరపాటు ఉంది. ఆ పొరపాటు ఏందయ్యా అంటే ప్రీవియస్ గా ఇచ్చిన ఆర్డర్స్, జీవోలు గాని మెమోలు గాని వివిధ సెక్టర్లో ఏవైతే ఇచ్చారో వాటిని డిలీట్ చేయాల్సి ఉండే. డిలీట్ చేయకుండా ప్రీవియస్ గా అన్ని ఏవైతే జెన్యూన్ గా యుఎల్సీలో జీవోలు మెమోల ద్వారా శాంక్షన్ లో అప్రూవల్ ఇచ్చారో వాటిని ట్రాన్సాక్షన్ గా ఆన్లైన్ లో అప్లోడ్ చేయని కారణంగా సేమ్ దాన్ని పేస్ట్ చేసి ఇల్లు రీసెంట్ గా డిసెంబర్ 2025 నాడు సబ్ రిజిస్ట్రార్లకి కాపీలు సబ్మిట్ చేసిన కారణంగా న్యాయంగా ఎవరైతే ఈ ప్రజలున్నారో యుఎల్సీలో క్లియర్ అయిన వాళ్ళని ప్రొవిడెంట్ లిస్ట్ లో పడటం అనేది మిస్టేకే. దాన్ని కరెక్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ ఆ జీవోలన్నిటినీ ఏవైతే గతంలో వివిధ ప్రభుత్వాలు ఉన్నప్పుడు ఇచ్చిన జీవోలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ అప్లోడ్ చేస్తున్నాం. ఆ అప్లోడ్ చేసిన అన్నిటి ద్వారా ఏవైతే యుఎల్సీ ద్వారా జెన్యూన్ గా ఉన్న ప్రాపర్టీస్ అన్నిటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లో ప్రొహిబిటెడ్ లిస్ట్ నుంచి తీసేయబడుద్ది. వాటికి సంబంధించిన వాళ్ళు ఎవరైతే ట్రాన్సాక్షన్స్ జరుపుకోవటం కోసం స్లాట్ బుక్ చేసుకున్నారో లేదా బుక్ చేసుకోవాలని అనుకుంటున్నారో స్లాట్లు గనక ఫుల్ ప్లెడ్జ్ లో నిండి ఉంటే అదనంగా వాటికి కూడా స్లాట్లు ఇవ్వాలని, అదనంగా టైం పట్టినా టైం తీసుకొని అటువంటి వారికి టాప్ ప్రయారిటీ ఇచ్చి అవి రిజిస్ట్రేషన్ చేయాలని ఈ రోజు అధికారులను ఆదేశించడం జరిగింది. ఒక యుఎల్సీలోనే కాదు, ఏదైతే జిహెచ్ఎంసీ ద్వారానో హెచ్ఎండి ద్వారానో వివిధ ప్రభుత్వ శాఖల ద్వారా ఓపెన్ ఆక్షన్ ద్వారా సేల్ చేసిన ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో సేల్ ట్రాన్సాక్షన్ అంతా ఆనాడు జరిగింది యాజ్ పర్ జీవోలు మెమోలు ప్రకారం. జరిగిన తర్వాత ఆ జరిగిన సేల్ ట్రాన్సాక్షన్స్ ని ఆన్లైన్ లో ఇంపోర్ట్ చేసుకోలేదు. హార్డ్ కాపీ ద్వారా రిజిస్ట్రేషన్లు జరుపుకుంటా వస్తున్నాయి. ఆన్లైన్ వచ్చేసరికి వాటిని డిలీట్ చేయని కారణంగా ప్రొహిబిటెడ్ లిస్ట్ లో ఆ పేర్లు డిలీట్ చేయని కారణంగా అవి కూడా మళ్ళీ ప్రొహిబిటెడ్ లిస్ట్ లోకి వచ్చిన మాట వాస్తవం. వాటిని కూడా ఆ జీవోలన్నీ ఆల్రెడీ అప్లోడ్ చేశాం నిన్న 14th నాటికి. ఇంకా ఎక్కడైనా 1 అటువంటిది మిస్ ఉన్నా కూడా ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరో ఏ మెట్లెక్కి తిరగాల్సిన అవసరం లేదు. జస్ట్ మీరు ఒక అప్లికేషన్ సబ్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, డిస్ట్రిక్ట్ రిజిస్ట్రార్ దగ్గర కానీ, ఎంఆర్ఓ దగ్గర కానీ, ఆర్డీఓ దగ్గర కానీ, కలెక్టర్ దగ్గర కానీ సింగిల్ ప్లేస్ లో మీరు ఒక అప్లికేషన్ ఇస్తే చాలు. అప్లికేషన్ లో మీ కాంటాక్ట్ నెంబర్ మెన్షన్ చేయండి. విత్ ఇన్ 3 to 5 days లోపు న్యాయబద్ధమైన మీ ఆస్తులకి ఈ ప్రభుత్వం పూర్తి బాధ్యత భరోసా తీసుకుంటది. ఆ శాఖ మంత్రిగా నాదే. అంతేకాదు, గతంలో గ్రామీణ ప్రాంతంలో వ్యవసాయ భూముల్లో రిజిస్ట్రేషన్లు జరిగేటప్పుడు ప్రభుత్వం ప్రైవేటు భూముల్ని ఎక్విజిషన్ చేసినప్పుడు కొన్ని ప్రాంతాల్లో పార్ట్లీ ఎక్విజిషన్ జరిగినప్పుడు
ఆ పార్ట్లీ ఎక్విజిషన్ జరిగే దాంట్లో అది ప్రభుత్వ స్థలంగా ఐడెంటిఫై చేసి ఆ నెంబర్లో కొన్ని ఇక్కడ హైదరాబాద్ ఈ కోర్ ప్రాంతంలో కూడా ప్రొబిటరీ లిస్ట్ లో పెట్టడం జరిగింది. వాటిని కూడా ఐడెంటిఫై చేశాం. వాటిని కూడా విత్ ఇన్ కపుల్ ఆఫ్ డేస్ లోనే ఆల్రెడీ కొన్ని ఇప్పటికే తీసేశారు ప్రొబిటరీ లిస్ట్ నుంచి. ఇంకా ఎక్కడైనా ఒకటి ఆరా మిస్ అయి ఉన్నా కూడా ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎవరైనా ప్రొవోక్ చేస్తే అది వారి విజ్ఞతకే వదిలేస్తున్నాము. ఎవరో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. న్యాయబద్ధంగా ఎవరైతే ప్రైవేటు ఆస్తులు ఉన్నాయో వాటన్నిటినీ తప్పకుండా విత్ ఇన్ షార్ట్ స్పెల్ లోనే వాటిని ఆ ప్రొబిటరీ లిస్ట్ నుంచి తీసేయటమే కాకుండా వాళ్ళ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ యాజ్ పర్ ప్రైవేట్ సెక్టార్ లో చేసినట్టు ప్రీ హోల్డ్ నుంచి సేకరించి వాటన్నిటినీ చేయటం జరుగుద్ది. అదే రకంగా ఉదాహరణకి ఇంకొకటి కూడా మీకు చెప్తాను. రంగారెడ్డి జిల్లాలో ఒక 12 ఎకరాల ల్యాండ్ ఉంది. ఈ 12 ఎకరాల ల్యాండ్ లో ల్యాండ్ ఆసామి ఒక 2 ఎకరాల భూదానం అని ఇచ్చాడు. ఈ భూదానం ఇచ్చిన ల్యాండ్ ఎటు పక్క ఉన్నదో తెలియదు. ఆ సర్వే నెంబర్ మెన్షన్ చేశాడు. సింపుల్ గా ఇది భూదాన ల్యాండ్ అని చెప్పాడు. ఆ సర్వే నెంబర్ 12 ఎకరాలు ఉంది. ఈ అధికారులు గాని ఫిజికల్ లో ప్రాపర్ గా వెరిఫై చేసి ఉండి 2 ఎకరాలే మనం ప్రొబిటరీ లిస్ట్ లో పెట్టాలి. అలా కాకుండా ఈ 12 ఎకరాలు కూడా ప్రొబిటరీ లిస్ట్ లో పెట్టడం జరిగింది. అటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదిక మీద ప్రభుత్వ ఆస్తులు పోగొట్టుకోకుండా ఏదైతే భూదాన ల్యాండ్ ఉందో దానికి స్థానిక ఎంఆర్ఓ సర్వే వెళ్ళి విత్ ఇన్ ఈ 1-2 డేస్ లోనే అటువంటి స్పెసిఫిక్ ప్రాపర్టీస్ ఏవైతే ఉన్నాయో జియో ట్యాగుల ద్వారా ఆ ల్యాండ్ ని మార్కు చేసి మిగిలిన 10 ఎకరాలని ఫ్రీ హోల్డ్ లో ఉంచి ప్రైవేట్ ఆస్తిగా ఉంచి ఆ ఆసాం ఎవరైతే ఉన్నారో 2 ఎకరాలు భూదానికి ఇచ్చిన దాన్ని ప్రభుత్వం ప్రొటెక్ట్ చేసుకుంటుంది. మిగిలిన 10 ఎకరాలు ఇది ఒక ఎగ్జాంపుల్. ఇటువంటిది కపుల్ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి. నాట్ ఓన్లీ ఒక భూదానే, దేవాదాయ భూమికి సంబంధించిన దాంట్లో, ఫారెస్ట్ కు సంబంధించిన దాంట్లో గతంలో అప్పుడు లేనిది ఇప్పుడు ఎందుకు వచ్చింది అనే సమస్య ప్రజల్లో ఒకటి ఉన్నమాట వాస్తవం. ఆనరబుల్ కోర్టు చెప్పిన దాని ప్రకారం ఏదైతే 22A లిస్టు రీసెంట్ గా డిసెంబర్ ఎండ్ లోనో జనవరి ఫస్ట్ వీక్ లోనో ఇచ్చారు. ఆ రీసెంట్ గా ఇచ్చే దాంట్లో డిలీట్ చేయాల్సిన డిలీట్ చేయకుండా యాజ్ పర్ జీవోల ప్రకారం మెమోల ప్రకారం అఫీషియల్ గా ప్రభుత్వం ఇచ్చిన వాటిని డిలీట్ చేయని కారణంగా గతంలో వాటిని అప్లోడ్ చేయని కారణంగా సేమ్ రిపీట్ అవటం వల్ల ప్రజలకి కొంతమందికి ఇబ్బంది కలిగిన మాట వాస్తవం. దానికి నేను నిజంగా చాలా వారందరికీ కూడా నా పక్షాన సారీ చెప్తున్నాను. అంతేకాదు ఈ ప్రభుత్వానికి సెకండ్ థింకింగ్ ఏం లేదు. ఈ ప్రభుత్వం అధికారులకు కూడా ఈరోజు నేను ఉన్నతాధికారుల సమక్షంలో గౌరవ సబ్ రిజిస్ట్రార్లు, ఎంఆర్ఓలు, మిగిలిన అధికారులకి చాలా క్లియర్ డైరెక్షన్స్ ఇచ్చాను. ఏదో బూచి చూపించి ఏదో కారణమని చెప్పి ఏదో ఉందని చెప్పి ఎవరిని ఆఫీసుల చుట్టూ తిప్పుకునే పరిస్థితి రావద్దు. అటువంటి పరిస్థితి ఉంటే నేను కూడా స్పాట్ లోనే అటువంటి వారి మీద చాలా సివియర్ యాక్షన్ తీసుకోవటం జరుగుద్దని చెప్పాను. అదే రకంగా ఇద్దరు అధికారులు, ఒకరు రెవెన్యూ సెక్టార్ నుంచి, ఒకరు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఉన్నతాధికారులు ఇద్దరు, వీరిద్దరికే అక్కడ చెప్పాను, ఇప్పుడు కూడా చెప్తున్నాను. ఒక ఉన్నత స్థాయి కమిటీని కూడా ఈ రోజే కాన్స్టిట్యూట్ చేస్తారు.
ఎవ్రీ వీక్ ఈ కమిటీ ఏవైతే ఈ సమస్యలు వస్తున్నాయో కేస్ బై కేస్ జెన్యూన్ ఉన్న కేసుని అక్రాస్ ది టేబుల్ పరిష్కరించే విధంగా ఆదేశాలు ఇచ్చే విధంగా వీరిద్దరికి ఇప్పుడే నేను ఆర్డర్ వేశాను. అదే రకంగా టోల్ ఫ్రీ నంబర్ కూడా ఒకటి మీ ద్వారా ఎవరైతే ఈ నిషేధిత జాబితాలో ఉన్నారని అభద్రతకు లోను కావద్దని చెప్పటం కోసం ఒక టోల్ ఫ్రీ నెంబర్ ను కూడా మీ ద్వారా వారికి తెలియజేస్తున్నాను. కంప్లైంట్స్ ఏవైనా ఉంటే రాతపూర్వకంగా ఇచ్చినా పర్వాలేదు, ఈ టోల్ ఫ్రీ నెంబర్ కమ్యూనికేట్ చేసినా మళ్ళీ మా పక్షానే డిపార్ట్మెంట్ సైడ్ నుంచే వారికి కమ్యూనికేషన్ కూడా వస్తుంది.